బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి కేసులో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు యువరాజ్ అలాగే సోనూ సూద్ ఆస్తులను ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి కేసులో వారు జప్తు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ఆస్తులు కూడా జప్తు కాబోతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం హాయ్ అండి. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఇంతకాలానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే వీళ్ళు చాలా సెలబ్రిటీలని కానీ లేకపోతే పెద్ద నటులని కానీ చూడకుండా ముందు వాళ్ళ ఆస్తులను జప్తు చేశారు అంటే ఇది కొంచెం మంచి పరిణామంగా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు బెట్టింగ్ యాప్స్ సమాజాన్ని ఎలా పట్టి పీడిస్తున్నాయి, కుటుంబాలు ఎలా చిన్నాభిన్నం అవుతున్నాయి అనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు చూస్తే కనుక అయితే భారతదేశంలో ఎక్కువ శాతం గొప్పవాళ్ళు అనుకునేవాళ్ళు, లేకపోతే సెలబ్రిటీస్ అనుకునేవాళ్ళు, లేదు రాజకీయ నాయకులు, సినిమా నటీనటులు, క్రికెటర్స్, వీళ్ళందరూ అంటే చాలా క్రేజ్. వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, అంటే వాళ్ళు తప్పు చేసినా కూడా ప్రజల్లో కొద్దిగా రివోల్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఉన్నా కూడా చేయగలిగారు అంటే నిజంగా మనం ఈడీని మెచ్చుకోవాలి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోతుందా? ఇంకా ఇందులో మీరు చెప్పిన 4 పేర్లు కాకుండా ఊర్వశీ రౌతాల వాళ్ళ అమ్మగారు ఉన్నారు, తర్వాత బెంగాల్ నటుడు ఒక అతను ఉన్నాడు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఇలా చాలా మంది ఆస్తులను అయితే జప్తు చేశారు. ముఖ్యంగా సోనూ సూదును ఇతను ఎవరు యువరాజ్ సింగ్ది 7.93 కోట్లు జప్తు చేశారట. గతంలో కూడా శిఖర్ ధావన్ అండ్ సురేష్ రైనావి వాళ్ళకి సంబంధించి వాళ్ళు మనీ లాండరింగ్కి సంబంధించి 11.11 కోట్ల ఎంతో అది కూడా జప్తు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఇతను ఎవరు రాణా కావచ్చు, దగ్గుబాటి రాణా, తర్వాత విజయ్ దేవరకొండ, అంటే వీళ్ళిద్దరు ఆస్తుల్ని కూడా జప్తు చేస్తారు అని అంటున్నారు. అంటే ఆస్తులు జప్తు చేయటం అంటే మొత్తం ఆస్తులను జప్తు చేస్తారేమో అని మనం అనుకుంటాం. కాదు, అంటే వాళ్ళు ఎంత మేరకి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్లో పాల్గొని వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో, ఎంత మనీ లాండరింగ్ చేశారో అంత మేరకే వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేయడం జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ విజయ్ దేవరకొండ మరి అంటే అతను ఆఫ్ లేట్ చూసుకుంటే చాలా రిచ్గా తయారయ్యాడు అతను. మనం మంచిగా ఇల్లు కట్టుకోవటం కావచ్చు, చాలా ఆస్తులు సంపాదించుకోవటం కావచ్చు. అంటే ఒక పక్క నటిస్తున్నప్పటికీ అతను బాగా కెరీర్లో మంచి పేరు తెచ్చింది అతనికి మనం చూసుకుంటే గీత గోవిందం. గీత గోవిందానికి ముందు, గీత గోవిందం తర్వాత అంటే అర్జున్ రెడ్డి కూడా హిట్ అయింది అనుకోండి. అయితే ఫినాన్షియల్గా అంత సపోర్ట్ విజయ్ దేవరకొండకి దొరికిందా లేదా మనకు తెలియదు. సో ఇది బెట్టింగ్ యాప్స్ వల్లే ఎక్కువ సంపాదించాడా అంటే ఇప్పుడు దీని ఇంపాక్ట్ మనం రష్మిక విషయంలో కూడా ఆలోచించాలి. రష్మిక దేవరకొండ పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. ఇది జరిగాక వాళ్ళిద్దరి రిలేషన్ కంటిన్యూ అవుతుందా అవదా? మీకు గుర్తుంటే కనుక అయితే వేణుస్వామి కొంచెం నెగిటివ్ మాట్లాడాడు. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందనగానే వీళ్ళకి పెళ్లి కాకపోవచ్చు అన్నాడు. అంటే మనం నెగిటివ్ వెళ్ళకూడదు మామూలుగా అయితే. అంటే నేను అనేది ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేదానికి. సో అది కూడా మనం ఆలోచించాలి. సో ఏది ఏమైనా ఇంకా చాలా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్లో పాల్గొన్నారు. కాకపోతే వాళ్ళు మనీ లాండరింగ్ దాకా వెళ్ళి ఉండకపోవచ్చు. అందుకని అలాంటి వాళ్ళని ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి ఒక వార్నింగ్ లాగా ఇచ్చి వదిలేస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేటువంటి ఒక భూతం నిజంగా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉంది. దానివల్ల నిజంగా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. వాటి మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేసింది. ప్రత్యేకంగా సజ్జనార్ గారు, అలాగే ప్రపంచ యాత్రికులు అయినటువంటి అన్వేష్, వీరందరూ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా చాలామందిని అన్వేష్ టార్గెట్గా చేసుకొని వారి మీద విరుచుకుపడడం కూడా మనం చూసాం. ఏంటి నిజంగా బెట్టింగ్ యాప్స్ వల్ల ఇన్ని కుటుంబాలు చిన్నాభిన్నం అవుతుంటే వాటిని ప్రమోట్ చేస్తున్న వారిని వదిలేయాలంటారా? నేను అలా వదిలేయమని చెప్పట్లేదు. ఇప్పుడు తెలియక ఫస్ట్ టైం చేసిన వాళ్ళ సంగతి నేను మాట్లాడాను. వాళ్ళ వల్ల ఎవరు చనిపోలేదు అనుకుందాం. అలాంటి కేసులు తీసి మీరు వాళ్ళకు ఒక ఫస్ట్ వార్నింగ్ లాగా ఇవ్వండి అంటున్నా. అంతే తప్ప అందరినీ వదిలేయమని మనం చెప్పట్లే. ఇప్పుడు చాలా మందికి తెలియదండి, ఒక యాడ్ ప్రమోషన్ అనుకుంటారు కదా, అంత డీప్గా వెళ్ళరు. చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు.
అలాంటి వాళ్ళని మనం మరీ ఎక్కువ టార్గెట్ చేయాలా అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మహా రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, బ్లాక్ మనీలు దాచుకుంటారు, ఈవెన్ గవర్నమెంట్లు మోసం చేస్తారు. అంతదాకా ఎందుకండి, తమిళ్ వెట్రి కழகம் విజయ్ని తీసుకోండి, తర్వాత ఆ మధ్యన ఇంకొక నటుడు కూడా, వాళ్ళు ఫారిన్ కార్స్ తెప్పించుకుంటారు, ఇక్కడ ట్యాక్సులు కట్టరు, దానికోసం కోర్టుకు వెళ్తారు, మళ్ళీ వీళ్ళు మేము ముఖ్యమంత్రులం అవుతాము, మేము ప్రజల్ని పాలిస్తాము, ప్రజలకు మంచి చేస్తామంటారు. సో మీరు అలాంటి వాళ్ళని వదిలేసేటప్పుడు ఈ చిన్న చిన్న వాళ్ళని ఎందుకు వదలకూడదు అనేది. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా కొంచెం మానవతా దృక్పథంతో కూడా చూడాలి కదా, అందరినీ ఒకే ఘాటిన కట్టకూడదు. ఇప్పుడు మీకు రాణా లాంటి వాళ్ళకి ఏం అవసరం అండి బెట్టింగ్ యాప్స్ చేయడానికి? ఎన్ని వేల కోట్లు ఉంది, వాళ్ళ తాత ఎంత సంపాదించి ఇచ్చాడు. సో నేను అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడమంటున్నా. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు అనుకోండి, విజయ్ దేవరకొండది కూడా ఆలోచించవచ్చు కొద్దిగా, అంటే 100% అతనికి శిక్ష వేయాలా వద్దా అనేది. నేను అంటున్నది అది, మీరు మీ బ్యాక్గ్రౌండ్ తీసుకుని అసలు వీళ్ళు ఎందుకు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు రాబిన్ హుడ్ లాగా అనుకోండి, ఇప్పుడు అంటే వీళ్ళు సంపాదించి కొంచెం దానం చేశారా, లేదు వీళ్ళకి తెలియక చేశారా, చాలా కోణాలు ఉంటాయి కదా. సో ఇవన్నీ ఆలోచించాక నిజంగా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, నిజంగా ఎవరి మీద తీసుకోక్కర్లేదు అని. ఇప్పుడు సోను సుద్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా మనీ లాండరింగ్ కి పాల్పడ్డారని, అందువల్లే ఈడీ అధికారులు ఈ కేసులో ఎంటర్ అయ్యి ఈ అంటే వారి ఆస్తులను జప్తు చేశారన్నట్టుగా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇటు పోతే విజయ్ దేవరకొండ అలాగే రానా దగ్గుబాటి వీరిద్దరు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో భాగంగా మనీ లాండరింగ్ కి ఏమన్నా పాల్పడ్డారా? వారి ఆస్తులు జప్తు చేయాలంటే ముందు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఏదన్నా బయటకు పడితేనే ఆస్తులు జప్తు చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా చెప్తున్నారు ప్రముఖులు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మనం రాణా గురించి మాట్లాడుతున్నాము, విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతున్నాం, ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు ఇందులో. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవాలంటే ఆయన అన్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ అందరినీ ప్రశ్నిస్తాడు కాబట్టి ప్రకాష్ రాజ్ను కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు మన నీతులు చెప్పదే సరిపోదు కదా, నీతులు చెప్తూ మనం పాటించాలి. నేను కృష్ణని తిడుతూ నేను అదే బాటలో వెళ్తానంటే తప్పు కదా. సో అందుకని మీరు అన్నట్టుగా బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఊరికే యాడ్ చేసి డబ్బులు తీసుకున్నారా, లేదు మనీ లాండరింగ్ జరిగిందా అనేది కూడా తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పినట్టుగా. సో ఇవన్నీ ఆలోచించుకున్నాక అసలు ఎవరెవరికి ఎలాంటి శిక్షలు వేయాలి, వాళ్ళు ఎంత మేరకు వాళ్ళు మనీ లాండరింగ్ పాల్పడ్డారు, అసలు మనీ లాండరింగ్ చాలా పెద్ద ఇది కదా. ఇప్పుడు అలా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే కదా. సో ఇక్కడ మనం ఎవరిని తప్పు ఒప్పు అనేది ఒకళ్ళకి తప్పైంది ఇంకొకరికి ఒప్పు కాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి శిక్షలు వేయాలని మనం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు విజయ్ దేవరకొండ అలాగే రానా దగ్గుబాటి వీరి అంశాల్లో ఏం జరగబోతుందంటారు? అంటే వారి ఆస్తులు జప్తు చేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందా? ఏం జరిగేటువంటి విచారణకి ఎలాగా పిలుస్తారు, అయితే మనీ లాండరింగ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆస్తులు జప్తు అయితే చేస్తారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.